లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మీద ఉండి ఆయన 7 మాటలు పలికినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. 7 మాటలు, 7 అనగా ఇవి దేవుని యొక్క సంఖ్య. 7 మాటలు కూడా ఆయన శిలువ మీద ఉండి పలికినాడు. అందులో మొట్టమొదటి మాట ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. మొట్టమొదటి మాట యేసు ప్రభు శిలువ మీద ఉండి పలుకుతున్న మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. చూడండి, ఆయన అంత బాధ అనుభవిస్తూ, అంత వేదన అనుభవిస్తూ, అంత శ్రమ అనుభవిస్తూ, అంత దుఃఖంలో ఉన్నా కూడా ఎవరైతే ఆయనని హింస పెడుతూ బాధ పెడుతున్నారో, హేళన చేస్తున్నారో అలాంటి వారందరిని కూడా క్షమిస్తున్నారు. చూడండి, యేసు ప్రభు ఆయన ప్రసంగంలో కూడా మొదటిగా ఆయన కొండ మీద ఉండి ప్రసంగం చేసినప్పుడు కూడా, మీ శత్రువులను క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమని ఆయన సెలవిచ్చినారు. ఆయన సేవ ప్రారంభంలో కూడా ఏ మాట అయితే చెప్పినాడో అదే మాటను ఇప్పుడు ఇక్కడ ఆచరిస్తున్నాడు, పాటిస్తున్నాడు. ఎవరైతే ఆయన శత్రువులు ఉన్నారో, ఆయన హింస పెడుతున్నారో వారందరిని కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లే. ఆయన ఒక దేవుని కుమారుడు, లోకరక్షకుడు, దైవ కుమారుడు, పరలోకం నుంచి ఆయన ఒక దేవుడు, కానీ ఒక దైవ కుమారునిగా, దేవుని కుమారునిగా, ఒక మనిషిగా వచ్చినాడు. ఒక మానవుని యొక్క స్వభావం ధరించుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అది తెలుసుకోకుండా, అది ఎరగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని చాలా ఘోర హింస పెడుతున్నారు. ఘోరంగా హింస పెడుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఎటువంటి కోపపడకుండా, చిరాకు పడకుండా, అసహించుకోకుండా ఆయన మాత్రము ఆ శిలువ శ్రమను భరిస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఒక దేవుని కుమారుడు. వారు తెలుసుకోవట్లే, వాళ్ళు ఎందుకు సిలువ వేస్తున్నారో అర్థం కావట్లే. ఆయనదో ఏ తప్పు కూడా లేదు, ఏ నేరం కూడా లేదు. పిలాతు కూడా కనిపించలేదు. ఆయన ఎక్కడ కూడా మాట ద్వారా కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఏ పాపం చేయలేదు. పాపము లేనివాడు, ఏ తప్పు లేకపోయినా కూడా అన్యాయంగా సిలువ వేస్తున్నారు. వీరేం చేయిస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లే. వాళ్ళొక గుడ్డితనంగా, గుడ్డివారిగా జీవిస్తున్నారు. ఒక దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తున్నారు. వారు తెలవక, వాళ్ళు మనుషులే, వాళ్ళు పెద్ద మేధావులే, జ్ఞానవంతులే, కానీ వాళ్ళు మాత్రము వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన దేవుడు అని తెలుసుకోకుండా, లోకరక్షకుడు అని తెలుసుకోకుండా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనను హింస పెడుతూ, నిందిస్తూ, భేదిస్తూ ఆయనను సిలువేస్తున్నారు. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని క్షమిస్తున్నాడు. మీ శత్రువుని క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నట్లుగా ఆయన హింస పెడుతున్న వారిని కూడా ఏం చేస్తున్నాడంటే వారి కోసము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుడే, కానీ మానవుడిగా వచ్చాడు కాబట్టి మనం ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నామో అదే విధంగా పరలోకపు తండ్రికి ఆయన శత్రువుల విషయమే ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు గమనించండి, ఎవరు వేధిస్తున్నారు ఆయన్ని? చూడండి, క్షమిస్తున్నారు. క్షమించడం అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారి పాపాలను క్షమించడం లేదు, వాళ్ళ యొక్క దోషాలను క్షమించట్లేదు, వాళ్ళలో ఉన్న అపవిత్రతని, వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని క్షమిస్తలేదు. కానీ వారు పెడుతున్న హింసను, బాధను, ఆయన శత్రువును ఆయన క్షమిస్తున్నాడు. అంటే పాపాలు క్షమించేది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మాత్రమే ప్రతి వారి పాపాల కోసం చనిపోయినాడు. ఆయన మాత్రమే ప్రతి వారి పాపాలు కడిగి వేస్తాడు. ఆయన మాత్రమే ప్రతి వారిని కూడా పరిశుద్ధపరచగలుగుతాడు ఆయన రక్తం ద్వారా. అయితే ఇప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న పాపాన్ని క్షమించడం లేదు, వారు హింస పెడుతున్న దానికోసం క్షమిస్తున్నాడు. వాళ్ళ హృదయంలో ఉన్న పాపము పోవాలంటే, వాళ్ళలో అతిక్రమాలు పోవాలంటే, వాళ్ళలో ఉన్న దోషం పోవాలంటే వాళ్ళు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు వాళ్ళలో ఉన్న పాపాన్ని కూడా యేసు ప్రభు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన పాపుల కోసమే ఈ లోకానికి వచ్చినాడు. పాపులని రక్షించడానికే, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. పాపులు క్షమించే అధికారం ఈ భూమి మీద కేవలం యేసు ప్రభు మాత్రమే ఉన్నది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు, నా అతిక్రమలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రాజ్యం చేర్చుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా యేసు ప్రభు వారి పాపాల నుంచి విడిపించి క్షమిస్తారు. అయితే ఇక్కడ మాత్రము వాళ్ళలో ఉన్న పాపాన్ని క్షమిస్తలేడు, కానీ వాళ్ళు పెడుతున్న హింస, బాధ, ఎవరైతే ఆయనకు శత్రువులుగా ఉన్నారో అలాంటి వారి మీద పగ తీర్చుకోవట్లేదు, కానీ దూషిస్తలేదు, కానీ తిరిగి బదులు పలకట్లేదు, కానీ క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. సో యేసు ప్రభు మనకు నేర్పింది ఇదే, క్షమించాలి. యేసు ప్రభు ఆయన మనకు గురువు, మన ప్రభు, మన రక్షకుడు, మన యజమానుడు, మన దేవుడు. ఆయన మనకు బోధించిన దాన్ని మనం కూడా ఏం చేయాలి? పాటించాలి, ఇతరులను క్షమించాలి. ఆయన స్వభావం కలిగి ఆయన పోలికగా మనం జీవించాలి. ఇక్కడ చూడండి, క్షమిస్తున్నాడు. ఒకవైపు ఏమో యూదులు అక్కడ నిలబడ్డారు, వాళ్ళు హేళన చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మించి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అని అంటున్నారు. నువ్వు దిగిరాట్లే కాబట్టి నువ్వు దేవుని కుమారుడు కావు, నువ్వు యూదుల రాజు కావు అంటున్నారు. ఇంకోవైపు ఏమో రోమా సైనికులు, వాళ్ళు సిలువ వేస్తూ ఆయన చొక్కాని చీట్లు వేసినారు. భయంకరమైన బాధలు పెట్టినారు. ఆ యొక్క కొరడాలతో కొడుతున్నప్పుడు క్షమించినాడు వారిని. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు క్షమించినాడు. ఆ యొక్క ఉమ్ము వేసినప్పుడు క్షమించినాడు. అరచేతులతో కొట్టినప్పుడు క్షమించినాడు. భయంకరంగా ఆ రోమ సైనికులు యేసు ప్రభుని చిత్రగించలు పెడుతున్నప్పుడు వారిని క్షమిస్తూ వచ్చినారు.
ఇంకొక వైపేమో యేసుప్రభు సిలువ వేయబడ్డప్పుడు అటు ఒక దొంగ ఇటు ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగ ఉండేమో నువ్వు దేవుడివైతే, నువ్వు రక్షకుడివైతే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటున్నాడు. చూడండి, ఇంతమంది ఆయన చుట్టూ ఉండి ఎంత వేధిస్తున్నారో. ఒకవైపు ఆయన భయంకరమైన దుఃఖంలో, బాధలో, వేదనలో మునిగిపోయినాడు. భయంకరమైన ఆ యొక్క శ్రమ, శిలువ శ్రమ అనుభవిస్తున్నాడు. ఒకవైపు ఈ గుంపులన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వేధిస్తున్నాయి. అటు యూదులు వేధిస్తున్నారు, రోమ సైనికులు వేధిస్తున్నారు, ఇటు శిలువ మీద ఉన్న దొంగ వేధిస్తున్నాడు. ఇంత భయంకరంగా ఆయనని చుట్టూ ముట్టి దాడి చేస్తున్నా కూడా ఏ ఒక్కరిని కూడా ఆయన ఏం చేయలేదు? దూషించలేదు, అపహాసించలేదు, తిరిగి ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు. ఎందుకంటే ఆయన చెప్పినాడు ఏమని? మీ శత్రువుల కోసము, వారిని క్షమించి మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి ప్రార్థన? పగ తీర్చుకునేది మనం కాదు, పరలోకమందున దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, పగ తీర్చుకోవడం మన వశం కాదు. మనం పగ తీర్చుకుంటే మనం పాపంలో పడిపోతాము. మనం పగ తీర్చుకుంటే దోషులుగా ఉంటాము, దేవునికి దూరం అయిపోతాము. అంతేకాకుండా మనం పగ తీర్చుకుంటే అది నరకంలో కాలిపోతాము. అది కొద్దిగానే ఉండొచ్చు ఆ పగ, కానీ దేవుడు ఒకవేళ కొట్టిండు అనుకోండి మన శత్రువుల్ని, ఇంకా ఆ శత్రువులు ఎప్పుడు కూడా లేవలేకుండా పడిపోతారు. అంటే దేవుడు ప్రేమామయుడు, కానీ వాళ్ళు చేసిన, ఆ శత్రువులు చేసిన పాపము వారిని పట్టుకొని పీడిస్తుంది. అందుకనే యేసుప్రభు ఏం చేసినంటే ప్రార్థన చేసినాడు. ఆ పక్క నుండి హింస పెడుతున్నవారు, దూషిస్తున్నవారు, హేళన చేస్తున్నవారు, గాయపరుస్తున్నవారు, అనరాని మాటలు, అనరాని నిందలు, పెట్టరాని నిందలు, హింసలు, బాధలు పెడుతున్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే దేవునికి ప్రార్థన చేసినాడు. ప్రభువా, తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరు ఎరగట్లేరయ్యా, వీరిని క్షమించు, క్షమించు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మన శత్రువులు మనం క్షమిస్తానంట వారి నెత్తి మీద నిప్పులు పోసినట్టు అయిద్దంట. నిప్పులు పోసినట్టు అవుతుంది. ఎందుకంటే మనం క్షమిస్తే దేవుడు వారిని దేవుడు చూసుకుంటాడు. ఇక మనం పగ తీర్చుకునే అవసరం లేదు. ఎవరైతే మనకు శత్రువులుగా ఉన్నారో, మనల్ని బాధిస్తున్నారో, వేధిస్తున్నారో, అలాంటి కోసము కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు వాడితో. అందుకని ఇక్కడ యేసు ప్రభు చుట్టూ ఉన్న యూదులు ఒకవైపు, రోమా సైనికులు ఒకవైపు, ఆ శిలువ మీద ఉన్న దొంగ ఇంకొక వైపు, అట్నుంచి ఇట్నుంచి పోయేటోళ్ళు ఇంకొంతమంది. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు పెడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎన్నో అద్భుతాలు చేశావు కదా, ఇన్ని రోజుల నుంచి ఎంతో మంచి వాక్యాలు చెప్పావు కదా, చనిపోయిన వారు కూడా లేపావు కదా, ఏమైంది నీ శక్తి? ఇప్పుడు నువ్వు శిలువ నుంచి దిగిరా అని అక్కడి నుంచి పోయేటోళ్ళు కూడా అని ఉండొచ్చు. యూదులైతే అలాగనే అంటున్నారు, నువ్వు మెస్సయ్యవైతే, దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే దిగిరా, నిజంగా నువ్వు క్రీస్తువని నమ్ముతాం అని యూదులు. ఇట్లాంటి సమయంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? బొచ్చు కత్తిరించువని దగ్గర గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు యేసుప్రభు కూడా మౌనంగా ఉన్నాడంట. మరొక మాట మాట్లాడలే, ఓపికతో ఉన్నాడు, భరించినాడు. ఆ యొక్క కొరడాలతో కొట్టుతున్నప్పుడు అవి మామూలుగా ఉండవండి. ఆ దెబ్బలు, రోమ సైన్యం అది ఎంత క్రూరతంగా ఉంటుంది అది. అలాంటి సైన్యము యేసు ప్రభుని కొరడాలతో కొట్టినారండి, భయంకరంగా కొట్టినారు. కొట్టినా కూడా భరించినాడు, క్షమించినాడు. ముళ్ళ కిరీటం పెట్టినారు,
తలకి ముళ్ళ కిరీటం పెట్టినారు. అది ఎంతో పదునైన ముళ్ళు. అలాంటి పదునైన ముళ్ళ కిరీటము నెత్తి మీద పెట్టినప్పుడు ఆ రక్తం ఇట్లా కారిపోతా ఉంది. తట్టుకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో కూడా యేసుప్రభు భరించి వారిని క్షమించినాడు. అరచేతులతో కొట్టినారు, అయినా కూడా వారిని క్షమించినాడు. ఉమ్ము వేసినారు, అయినా కూడా క్షమించినాడు. ఎగతాళి చేసినారు, యూదుల రాజా అని ఎగతాళి చేసినారు. చూడు, ఇంత భయంకరంగా ఆయనను వేధిస్తున్నా కూడా ఆయన మాత్రము ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటది, బొచ్చు కత్తిరించమని దగ్గర గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉందో యేసుప్రభు కూడా అలాగనే మౌనంగా ఉన్నాడంట. భరించినాడు. ఆయన వచ్చిన పనే అందుకు, ఆయన వచ్చిందే అందుకు కాబట్టి ఆయన ఓపికతో భరిస్తున్నాడు. మరొక మాట మాట్లాడతలేడు. ఎవరు కూడా శపించడం లేదు, దూషించడం లేదు. క్షమించుతున్నాడు, క్షమించమని దేవుని వేడుకుంటున్నాడు. ఈరోజు సహోదరులారా, మనము కూడా మన శత్రువులను క్షమించాలి. మనల్ని కూడా హింస పెడుతున్న వారిని, మనల్ని కూడా బాధ పెడుతున్న వారిని, మనల్ని కూడా నిందిస్తున్న వారిని మనం కూడా ఏం చేయాలంటే క్షమించాలి. వాళ్ళని క్షమించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. అంతేగాని పగ తీర్చుకోవద్దు. మన ప్రభు అది మనకు నేర్పించలేదు. మన ప్రభు మనకు ఏం నేర్పించినాడంటే ప్రేమ, క్షమాపణ, క్షమించమని అన్నాడు. అలా చేస్తే దేవునికి మనం కుమారులం అవుతామంట. హల్లెలూయా. దేవుని కుమారులం అవుతాం. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులు కావాలంటే మీ శత్రువుల్ని ప్రేమించండి, క్షమించండి అంటున్నాడు. ఈరోజు మనం కూడా మీరు చేసే పనుల్లో మిమ్మల్ని వేధించేవారు ఉండొచ్చు, మీరు చేసే ఆ జాబులలో వేధించేవారు ఉండొచ్చు, మీరుంటున్న స్థలాలలో మిమ్మల్ని వేధించేవారు ఉండొచ్చు, నిందించేవారు ఉండొచ్చు, గాయపరిచేవారు ఉండొచ్చు. మీరు యేసుక్రీస్తుని అనుసరించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు అనేక నిందలు, అవమానాలు, బాధలు రావచ్చు. ఎక్కడి నుంచి రావు? మనుషులలో నుంచి వస్తాయి, మన చుట్టూ ఉన్నవారి నుంచే వస్తాయి. ఆ లోక మాట, ఈ లోక మాట ఏదేదో మాట్లాడుతూ ఉంటారు మన మీద. వేయరాని నేరాలన్నీ వేస్తారు, పెట్టరాని నిందలన్నీ పెడతారు, గాయపరుస్తారు, గుంటలు దోమి పడేయాలని చూస్తారు. అలాంటి మనుషులందరినీ కూడా మనం కూడా ఏం చేయాలంటే పగ తీర్చుకోవద్దు. వాళ్ళు కీడు చేశారు కదా అని మనం కూడా కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. వాళ్ళ కోసం ఏం చేయాలంటే కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దేవుడు వారిని దేవుడు చూసుకుంటాడు. మన పక్షంగా ఉన్నవాడు వారికంటే గొప్పవాడు, మనలో ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు. కాబట్టి మన దేవునికి, మన బలవంతునికి మనం ప్రార్థన చేసినప్పుడు, నిన్ను ఎవరైతే హింస పెడుతున్నారో వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది కూడా పగ తీర్చుకుంటారు, వాళ్ళకి వాళ్ళే తీర్చుకుంటున్నారు. ఒకడు ఏమన్నా అండగానే మళ్ళీ తిరిగి ఒక మాట అనడము, ఒక దెబ్బ కొట్టడము, ఒక అన్యులాగా ప్రవర్తించడం చేస్తున్నారు. అలా చేయకూడదండి, అది చేయకూడదు. క్రీస్తు ప్రేమను మనం పంచాలి. క్రీస్తు ప్రేమలో మనం మార్చబడ్డాము. పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఎంతో మంది మరలా వేధించినారు, బాధించినారు, కొర్రలతో కొట్టినారు, రాళ్ళతో కొట్టినారు. భయంకరంగా అందరి చేత అవమానించబడ్డాడు. కానీ ఆయన ఏ ఒక్కరిని కూడా మరలా తిరిగి గాయపరచలేదు. వారి కోసం ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఒకప్పుడు ఆయన కత్తి పట్టుకొని క్రైస్తవుని ఊచకోత కోసినాడు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత
ప్రేమ కలిగి, ప్రేమ చూపించి, ప్రేమతోనే ఆయన సువార్త ప్రకటించినాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఒకప్పుడు ఏ విధంగా క్రూరతంగా జీవించవచ్చు, మొండోనిగా జీవించవచ్చు, లేదంటే ఒక రాక్షసులుగా జీవించవచ్చు, ఒక 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 భయంకరమైన రౌడీలుగా జీవించవచ్చు. ఎవరైనా మీరు ఏ విధంగా ఒకప్పుడు జీవించినారేమో కానీ ఇప్పుడు మాత్రము ఆ విధంగా జీవించొద్దు, ఆ విధంగా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, ఆ విధంగా పగ తీర్చుకోవద్దు. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలము అనబడాలంటే, దేవుని కుమారులు అనబడాలంటే, వీళ్ళు కూడా క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులని ఇతరులు తెలుసుకునే విధంగా చెప్పే విధంగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలంటే వారిని క్షమించాలంతే. వారితో మళ్ళీ పోయి సవాసం చేయడం కాదు, సవాసం చేయకుండా వారిని క్షమించాలంతే. ఇప్పుడు ఒక కీడు చేసినారు, మనం ఎంత మేలు చేస్తున్నా కూడా వాళ్ళు కీడ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మరలా వాళ్ళు కీడు చేసినారని కీడు చేయకుండా వాళ్ళని క్షమించి వారి కోసం ప్రార్థన చేసి వాళ్ళకు దూరంగా ఉండాలంతే. దేవుడు చూసుకుంటాడు. మన మౌనము, మన ప్రార్థన దేవుడు చూసుకొని వాళ్ళకు తగిన శిక్ష వేస్తాడు. ఎందుకంటే మరలా వాళ్ళ దగ్గర పోయి మరలా వాళ్ళతో నువ్వు సవాసం చేస్తే, శత్రువులతో మరలా నువ్వు నడుచుకున్నట్లయితే మరలా వాళ్ళ బుద్ధి చెడిపోయింది కాబట్టి మరలా నిన్ను హింస పెడతారు. అందుకని యేసు ప్రభు అలాంటి వారితో కూడా జాగ్రత్త ఉండమన్నాడు. వారిని ఎంత శత్రువులను వారిని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయను కానీ వాళ్ళతో మరలా స్నేహం చేయొద్దు, లోకస్తులతో స్నేహం చేయకూడదు. కాబట్టి మనం దేవునికే భయపడాలి, దేవుని ప్రేమ కలిగి జీవించాలి, యేసు ప్రభు చిత్తానుసారంగా నడవాలి. ఆయన ఏ విధంగా అయితే క్షమించినాడో మనం కూడా ఆ విధంగా క్షమించాలి. పగ తీర్చుకోవద్దు. అట్లా తీర్చుకుంటే నువ్వు కూడా పాపంలో పడిపోయి నువ్వు కూడా నరకంలో కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం యేసు ప్రభు అంటున్నాడు, వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నట్లుగా మనం కూడా మన శత్రువులను క్షమించుదాము, అటు విధంగా జీవించుదాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.